తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యాచార మండలం మాల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వికలాంగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్తో పాటు ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు, వికలాంగులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాళ్ల జంగయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యాచారం జంగయ్య, యాచారం మండల అధ్యక్షులు డేరంగుల ఈశ్వర్, ఎంఆర్పీఎస్ యాచారం మండల ఉపాధ్యక్షులు మందలింగం మాదిగా పాల్గొన్నారు. ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన విహెచ్పిఎస్ యాచారం మండలాధ్యక్షులు ఈశ్వర్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా వికలాంగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని, వృద్ధులకు 4,000, ఒంటరి మహిళలకు 4,000, చేనేత, గీత, బీడీ కార్మికులకు 4,000 చొప్పున పెన్షన్ పెంచాలని, తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డేరంగుల ఈశ్వర్, నేను విహెచ్పిఎస్ మండల అధ్యక్షుని యాచారం. ఒక విషయం బాగా గమనించాలి, మన కోసము మందా కృష్ణ గారు చాలా పోరాటం చేస్తుండు, రాష్ట్రం మొత్తం తిరిగిండు, 2 భాగాలు పట్టించుకుండు. ఒక దళితులని చైతన్యవంతం చేసిండు. అదేవిధంగా వికలాంగులను కూడా మూల కూర్చున్న మంచాన పరిమితమైన, ఇంటికే పరిమితమైన వాళ్ళు, వృద్ధులు కానీ, వితంతులు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఇంటికే పరిమితమైన వాళ్ళని చైతన్యం తీసుకొచ్చిండు. ఒక గొప్ప నాయకుడు కృష్ణన్నకు మనమంతా చాలా రుణపడి ఉన్నాము. చాలా రుణపడి ఉన్నాము. ఎవరు చేయని పరిస్థితి తీసుకొస్తుండు. అంత గొప్ప విషయం, గొప్ప నాయకుడు కృష్ణన్న. మాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ముట్టడి, వృద్ధులు, వితంతులు, వికలాంగులు సోదరులంతా నా యొక్క ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షుడు జంగన్న గారు, మండల అధ్యక్షుడు ఈశ్వరన్న గారు, ఎండి సలీం ఉపాధ్యక్షుడు గారు, ఎంఆర్పిఎస్ శైలన్న గారు, ఇక్కడ నాతోటి వచ్చి ఈ ధర్నా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఒంటరి మహిళల పింఛన్లు ఎమ్మడే గవర్నమెంటు పట్టించుకొని ఖచ్చితంగా నోరు లేని మాటలు రాని మూగవాళ్లను పింఛన్లను 2 సంవత్సరాల నుంచి ఆపితే ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత బాధపడుతారో కానీ 2 సంవత్సరాల నుంచి పింఛన్ ఇప్పటి వరకు నువ్వు మా కళ్ళు లేని కాళ్ళు లేని కవోజి వాళ్ళు, ముసలి వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళ ముసురు పూసుకుంటున్నావు అంటే నువ్వు ఈ పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మా పింఛన్లు అందరికీ పింఛన్లు ఇస్తేనే నువ్వు మళ్ళీ మీ గ్రామ పంచాయతీలు కానీ, సెక్రటరీగా గ్రామ పంచాయతీలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ గెలవనిస్తాము. ఖచ్చితంగా ఓడిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి రేవంత్ రెడ్డిని నేర్చుకోవాలని గుర్తు చేస్తున్నాం. ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది అనంటే, పేదోళ్ళ పక్షాన పేదోళ్ళకు న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉందని గుర్తు చేస్తున్నాం. నిజంగా వాస్తవానికి ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలలో లేని పెన్షన్ ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. ఈ దేశంలో 28 రాష్ట్రాలలో ఉంటే గుజరాత్ సొంత రాష్ట్రమైనటువంటి నరేంద్ర మోడీ రాష్ట్రం గుజరాత్లో వికలాంగుల పెన్షన్ ఎంతుంది, వృద్ధుల పెన్షన్ ఎంతుంది? గుజరాత్లో వికలాంగుల పెన్షన్ 2,000, వృద్ధులు, వితంతుల పెన్షన్ 1,200 రూపాయలు. ఈ దేశానికే ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో పెన్షన్ గంతున్నది. మరి దేశానికే
కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ ఎంత ఉంది అనంటే వికలాంగుల పెన్షన్ కర్ణాటక రాష్ట్రంలో 1500 రూపాయలు వికలాంగుల పెన్షన్ ఉంది. ముసలోళ్ళు, వితంతువులు, ఒంటరి మహిళలకు కర్ణాటక రాష్ట్రంలో 800 రూపాయలే పెన్షన్ ఉంది. మరి 28 రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రంలో లేని పెన్షన్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పెరిగింది? మరి ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలలో పెరగని పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పెన్షన్ ఎట్లా పెరిగింది? మరి మందకృష్ణ మాదిగ గారు 28 రాష్ట్రాలలో ఉద్యమాన్ని చేపట్టలేదు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల ఉద్యమం చేపడితే పెన్షన్ 4000 రూపాయలు ఇక్కడ సాధించినాం. అదే క్రమంలో ముసలుల పెన్షన్ 2000 వరకు తీయగలిగినాం. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వికలాంగులకు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. ముసలులకు, వితంతువులకు 4000 పెన్షన్ ఇస్తున్నాడు అని అంటే నువ్వు కనీసం చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకో అని గుర్తు చేస్తున్నాం. పెన్షను 1వ తారీఖునే పెన్షన్ ఇస్తున్నాడు. 1వ తారీఖునే ఇంటికెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంలో మాత్రం 20 తారీఖు దాటినా కానీ పెన్షన్ ఇస్తలేడు. అదే క్రమంలో నువ్వే అన్నావు, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిస్తే మేము వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000 ఇస్తున్నావు. అదే క్రమంలో వృద్ధులకు, ఒంటరి మహిళలకు, మరి వితంతువులకు 2000 నుంచి 4000 పెన్షన్ ఇస్తున్నావు. కానీ 20 నెలలు గడుస్తుంది. 20 నెలలు గడిచినా కానీ పెన్షన్ అమలు చేస్తలేరు. కనీసం మరి పెన్షన్ అమలు చేస్తలేరని అడగవలసినటువంటి ప్రతిపక్ష పార్టీలే అడుగుతలేవు, అడగవలసిన వాళ్ళే అడుగుతలేరు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే పెన్షన్ ఇస్తలేరు. మరి వీళ్ళ పక్షాన ఈ రాష్ట్రంలో 45 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళ పక్షాన ఎవరు మాట్లాడాలి? మరి కేవలం మందకృష్ణ మాదిగ గారు మాత్రమే ఈ పెన్షన్దారుల పక్షాన మాట్లాడుతున్నాడంటే మరి ఈ ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ పోయినాయని గుర్తు చేస్తున్నాం. కనీసం మరి పెన్షన్ల కోసం ఎవరు మాట్లాడతలేరు. అందులో భాగంగానే మేము వివిధ రూపాలలో రాష్ట్రంలో అన్ని రూపాలలో ఉద్యమాన్ని చేపట్టినాం. అందులో భాగంగా ఈరోజు 20వ తారీఖు నాడు ప్రతి గ్రామ పంచాయతీ ముందు ధర్నాలు చేయాలనే ఉద్దేశం మీదనే గౌరవ మందకృష్ణ మాదిగ గారు పిలుపునియడం జరిగింది. అందులో భాగంగా మాల్ గ్రామ పంచాయతీలో ఈరోజు ముట్టడి కార్యక్రమం జరిగింది. ఇప్పటికైనా గుర్తు చేస్తున్నాం, సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందే వికలాంగుల పెన్షన్లు పెంచాలి, వృద్ధుల వితంతుల పెన్షన్లు పెంచాలి, కొత్త పెన్షన్లు ఇవ్వాలి. లేదంటే రానున్న కాలంలో పెన్షన్లే పెంచకపోతే రానున్న కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నామని. ఇంకేనా?